సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బాసర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి ఒడ్డున గంగామాతను తాకింది వరద. నీట మునిగిన అమ్మవారి ఆలయ రహదారి అలాగే దారి నీట మునగడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. పూర్తిగా గోదావరి నిత్యహారతి ప్రదేశం మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. శాంతించాలని గోదావరికి హారతి ఇచ్చారు అర్చకులు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తూ ఉండడంతో నదులకు వరద ఉధృతి పెరిగింది. ఇదే సమయంలో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. బాసరలో గోదావరి ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి విగ్రహాన్ని తాకుతూ ప్రవహించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. నది ఉధృతి ఎంతగా పెరిగిందంటే అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వెళ్లే ప్రధాన రహదారి కూడా పూర్తిగా నీట మునిగింది. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణంగా గోదావరికి నిత్యహారతి ఇచ్చే ప్రదేశం వరద నీటిలో మునిగిపోయింది. నీటి ప్రవాహం పెరగడంతో నిత్యహారతికి కూడా వీలు లేకుండా పోయింది. ఎన్నడూ లేని విధంగా గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడం భక్తుల భయాన్ని పెంచుతోంది. వరద దృష్ట్యా బాసర్లో అలర్ట్ ప్రకటించారు. పర్యాటకులు గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని కూడా అధికారులు సూచించడం జరిగింది. గోదావరి శాంతించాలని కోరుతూ ఆలయ అర్చకులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదారమ్మకు హారతి, చీరను సమర్పించి శాంతించాలని కూడా వేడుకున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా బాసరతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. నదిలో బోటింగ్, ఈత నిషేధించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వరదల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అత్యవసర సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు కూడా అధికారులు ఇచ్చే సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు.